హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మరి ఈరోజు ఏపీలో ఉన్నటువంటి అన్ని వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని చూడబోతున్నాము. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇందులో ముఖ్యంగా సమగ్ర శిక్ష అభియాన్ 1358 ఖాళీల గురించి అయితే నిన్న అప్డేట్ చేయడం అయితే జరిగిందండి. మరి ఈరోజు ఫుల్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎవరు అర్హులు ఏంటి అనే వివరాలతో కంప్లీట్గా ఏ రోజు వరకు మొత్తం రిక్రూట్మెంట్ కంప్లీట్ అవుతుందని కూడా ఇవ్వడం అయితే జరిగింది. అర్హతలు పూర్తి వివరాలు కూడా చూద్దాం. అంతేకాకుండా ఏపీ డిఎస్సికి సంబంధించి మరి ఏపీ డిఎస్సిలో 45,000 ఖాళీలు ఉన్నాయి. ఏపీలో టీచర్ ఉద్యోగాలకు సంబంధించి వేకెన్సీ లిస్ట్ అయితే కేంద్ర ప్రభుత్వము అఫీషియల్గా విడుదల చేయడం జరిగిందండి. వాటి వివరాలు కూడా చూద్దాం. నెక్స్ట్ గ్రూప్ 2 అండ్ సచివాలయానికి సంబంధించి ఇతర ఉద్యోగాలకు సంబంధించి కొత్త బ్యాచ్లు అయితే స్టార్ట్ అయ్యాయండి. మన యాప్లో మంచి ఆఫర్స్ ఉన్నాయి. ఒకసారి చూడండి, డెమో చూసి మీకు నచ్చితేనే కోర్స్ తీసుకోండి. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పిస్తున్నాము. మీ ఇంట్లోనే కూర్చొని కంప్లీట్ కోర్స్ అయితే మీరు కంప్లీట్ చేయవచ్చు. మీరు ఫ్రీ టైంలో అన్నీ కూడా వీడియో చూడవచ్చు, అన్నీ కూడా రికార్డెడ్ క్లాసెస్. ఓకే, ఆల్ ది బెస్ట్. ఏపీఎస్సి గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నటువంటి నిరుద్యోగ పేద యువతీ యువకులకు సువర్ణావకాశం అండి. సో చాలా తక్కువ కాస్ట్లో గ్రూప్ 2 కంప్లీట్ కోర్స్ అండి. కేవలం 500 రూపాయలకే టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత ఆల్మోస్ట్ 20 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించడం జరిగిందండి. ఒక్కో సబ్జెక్ట్కి ఒక్కో ఫ్యాకల్టీ అయితే ఉంటారు. అన్నిటికీ కలిపి ఒకరే చెప్పడం అనేది ఉండదు. ఓకే, సో బెస్ట్ ఆఫర్ అండి నన్ను అడిగితే. సో చాలా కొద్ది రోజులు మాత్రమే ఈ ఆఫర్ అయితే ఉంటుంది. కేవలం 500 రూపాయలకే ఫుల్ కోర్సు 6 months వ్యాలిడిటీ అయితే మీ అందరికీ కూడా అందించడము జరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, కొన్ని పీడిఎఫ్ ఫైల్స్ కూడా అందజేయడము జరుగుతుంది. సో వెంటనే కోర్స్ తీసుకోవాల్సిన పని లేదు. ముందుగా మీరు డెమో క్లాసెస్ చూడండి. డెమో క్లాసెస్ చూసి మీకు నచ్చితేనే తీసుకోండి. మరి కోర్స్ ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ ఉంటుందండి. మన ఆర్కే ట్యుటోరియల్ ప్లే స్టోర్ నుంచి డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. నా ఫోటోతో ఉంటుంది, లేదా లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అయ్యి డెమో క్లాసెస్ వినండి. పైనే కనిపిస్తుంది కోర్సు ఏపీ గ్రూప్ 2 అని. సో డెమో క్లాసెస్ విని మీకు నచ్చితే వెంటనే తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. ముందుగా ఇక్కడ చూసినట్లయితే ఏపీలో 45,000 టీచర్ పోస్టుల ఖాళీ అంటూ మనకైతే అప్డేట్ ఉందండి. డ్రాప్అవుట్ బాగా పెరిగాయి. కేంద్రం ఆందోళన. డ్రాప్అవుట్ రేటు తగ్గించే చర్యలు చేపట్టాలని ఆదేశము. ఆంధ్రప్రదేశ్లో 45,355 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అందులో ఎలిమెంటరీ స్థాయిలో 39,008, సెకండరీ స్థాయిలో 6,347, అంటే ఎస్జిటి 39,000, ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ వచ్చేసి 6,347 పోస్టులు భారీ ఖాళీలున్నాయని సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. మరి ప్రాధాన్యత తీసుకొని వీటిని భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఇవి కాకుండా డైట్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న 161 ఫ్యాకల్టీ పోస్టులు, ఓకేనా, జేఎల్ అండి ఇవి. నెక్స్ట్ ఎస్సీఈఆర్టీ వర్గంలో ఉన్న 19 ఖాళీలను మరి భర్తీ చేయాలని నిర్దేశించింది. సమగ్ర శిక్ష అభియాన్ పథకానికి సంబంధించి కేంద్ర విద్యాశాఖలో ప్రాజెక్టుల అప్రూవల్ బోర్డు 2023-24 బడ్జెట్ ఆమోదించింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో పాఠశాలల విద్యా పనితీరును సమీక్షించి అనేక లోపాలను ఎత్తి చూపడం అయితే ఇక్కడ మనము చూడవచ్చు. ఇందులో మెయిన్గా మరి ఖాళీలు బాగా విపరీతంగా ఉన్నాయని అయితే చెప్పడం జరిగింది. ఓకేనా, కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం మా దగ్గర 700కు పైగానే ఖాళీలు ఉన్నాయని సో అసెంబ్లీలో చెప్పడం అయితే జరిగింది. కానీ యాక్చువల్గా 45,000 ఖాళీలు. ఇది ఎగ్జాక్ట్లీ అండి. ఈ రిపోర్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది మాత్రము ఎగ్జాక్ట్లీ ఖాళీల వివరాలుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర అయితే ఉంటుంది, అన్ని స్టేట్లకు సంబంధించి ఉంటుంది కాబట్టి మనకైతే అప్డేట్ ఇవ్వడం జరిగింది ఈరోజు పేపర్లో అఫీషియల్గా. సో మరి చూద్దాం. ఇస్తారండి, డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారు, కానీ చివరిలో ఇస్తారు. ఎండ్ వరకు ఎన్నికల ముందు దీన్ని నోటిఫికేషన్ విడుదల చేసి ఎగ్జామ్ కండక్ట్ చేసి వదిలేస్తారు దీన్ని. ఓకేనా, ఖచ్చితంగా అయితే వస్తుంది, కానీ కొంచెం టైం అయితే పడుతుందండి. కొంచెం ఆందోళన పడకండి ఎవరు కూడా డిఎస్సి అభ్యర్థులు. నాకు తెలుసు చాలా రోజులు అవుతుంది ఈ నోటిఫికేషన్ రాక. ఓకేనా, టెట్ కూడా ఏదో తూతూ మంత్రంగానే నిర్వహించారు టెట్ కూడా. సో చూద్దాం, మరి ఈ ఎండ్ వరకు అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి ఏపీడిఎస్సి. ఓకే, ప్రిపరేషన్లో ఉండండి. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ విడుదలైందండి.
recruitment notification. Applications are invited for recruitment of assistant manager on contract basis in Andhra division of Andhra Pradesh State Financial Corporation Vijayawada. ఓకే, మరి అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలండి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్. ఓపెనింగ్ డేట్ 31/5/2023, 31వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. అప్లికేషన్ ఫీ క్లోజింగ్ 36/2023, ఈరోజే. ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి జూలైలో ఉంటుందండి. ఫర్ డీటెయిల్స్ నోటిఫికేషన్ ప్లీజ్ విజిట్ esfc.ap.gov.in అనేటువంటి వెబ్సైట్ అయితే చూసి సో మనమైతే అప్లై చేసుకోవాల్సిందిగా ఇక్కడైతే పేపర్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందండి. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేయడానికి ట్రై చేయండి. ఈ వెబ్సైట్లో మనకు కంప్లీట్ ఫుల్ డీటెయిల్స్ కూడా, ఫుల్ నోటిఫికేషన్ కూడా అందుబాటులో ఉంటుంది. ఓకే, సో గైస్, ఇది మనకు అఫీషియల్ వెబ్సైట్ అండి. ఇది కస్తూర్బా గాంధీ బాలికల వికాస విద్యాలయ అండి. మరి ఇక్కడ చూసినట్లయితే కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ కస్తూర్బా గాంధీ బాలికా వికాస విద్యాలయ కాంట్రాక్ట్ రిక్రూట్మెంట్ అంటూ ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చారు. నోటిఫికేషన్ అండ్ షెడ్యూల్ అయితే ఇక్కడ మనకు క్లియర్గా ఫుల్ నోటిఫికేషన్ అండి. పేమెంట్ ఆఫ్ అంటే దీనికి పేమెంట్ ఉంటుంది, అది కూడా పేమెంట్ చేయాలి. అప్లికేషన్ ఫామ్ అయితే మరి నాకు తెలిసి రేపు నుంచి స్టార్ట్ అవుతుందండి, 31st నుంచి అయితే స్టార్ట్ అవ్వచ్చు. ఒకసారి చూద్దాము. ఇక్కడ ఫుల్ నోటిఫికేషన్ చూస్తే మనకు క్లారిటీ అయితే వస్తుంది. సో గైస్, ఇక్కడ చూద్దామండి. ఇక ఫుల్ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష విభాగం నుంచి అయితే ఇది విడుదల చేయడం జరిగింది. ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ ఉమెన్ క్యాండిడేట్స్ ఓన్లీ కెన్ అప్లై అండి. ఉమెన్స్కు మాత్రమే ఇది, కేవలం 100 రూపాయలు మాత్రమే ఛార్జ్ అయితే ఉందండి. మొత్తం 1358 ఖాళీలను ఇక్కడ భర్తీ చేయనున్నారండి. అన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్లో భర్తీ చేస్తున్నారు. సో పేపర్ నోటిఫికేషన్ 27వ తారీఖు ఇచ్చారండి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 30వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ 30వ తారీఖు నుంచి అయితే స్టార్ట్ అవుతుందని తెలియజేశారు. జనరేషన్ ఆఫ్ మెరిట్ లిస్ట్ ఆఫ్ స్టేట్ ఆఫీస్ 1:3 రేషియోలో మెరిట్ లిస్ట్ ఇస్తారండి 6 నుంచి 7వ తారీఖుల మధ్య. క్యాండిడేట్ ఆఫ్ వెరిఫికేషన్ బై ద డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ వచ్చేసి 8 నుంచి 9వ తారీఖుల మధ్య 6వ నెల. స్కిల్ టెస్ట్ అండ్ పర్సనాలిటీ టెస్ట్ అట్ డిస్ట్రిక్ట్ లెవెల్ వచ్చేసి 10 నుంచి 12వ తారీఖు మధ్య. ఫైనల్ సెలెక్షన్ 12వ తారీఖు. ఇష్యూ ఆఫ్ అపాయింట్మెంట్ ఆర్డర్ 13వ తారీఖు. ఎంటర్ ఇన్ టు ద కాంట్రాక్ట్ అగ్రిమెంట్ 13వ తారీఖు. రిపోర్టింగ్ ఆన్ డ్యూటీ 14వ తారీఖు. వితిన్ 15 డేస్లోనే మనకు కంప్లీట్గా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుందండి. అందరూ కూడా గమనించాలి. మరి ఏజ్ లిమిట్ వచ్చేసి 42 సంవత్సరాలండి. ఓకేనా. నెక్స్ట్ SC/ST అభ్యర్థులకు 47 సంవత్సరాలు, 5 సంవత్సరాల వయోపరిమితి అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఎక్స్ సర్వీస్ మెన్ వరకు 45 సంవత్సరాల వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చాలామందికి ఉన్నటువంటి డౌట్, నిన్న వీడియోలో చాలామంది కామెంట్ రూపంలో అడిగారు, ఏంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. చూద్దాం. ప్రిన్సిపల్స్ అండి, ఏముండాలి మరి వీటికి, ఏమేమి చూద్దాము. మస్ట్ పాసెస్ ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ UGC రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే పాస్ కావాలి, అట్లీస్ట్ 50% మార్కులతో. నెక్స్ట్ ఓసీ వాళ్ళకు 45 ఉన్నా చాలు, బీసీ వారికి 40% మార్కులు ఉన్నా చాలు, SC/ST వారికి 40% మార్కులు ఉన్నా చాలు. మస్ట్ పాస్ BEd ప్లస్ NCTE ఆర్ UGC రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఓకేనా, బీఈడి అయితే చేసి ఉండాలి. నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అండి, PGT అకాడమిక్ క్వాలిఫికేషన్ మస్ట్ పాసెస్ 2 years పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ ఫ్రమ్ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఓకేనా, NCERT నుంచి అయితే చేయాలి, లేదా మాస్టర్ డిగ్రీ ఫ్రమ్ UGC రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఓకే, మస్ట్ పాసెస్ 2 years పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ ఫ్రమ్ NCERT నుంచి అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే చేసి ఉండాలటండి, లేదా మాస్టర్ డిగ్రీ ఫ్రమ్ UGC. ఓకేనా. మరి 50% మార్కులు అయితే ఉండాలటండి ఓసీ అభ్యర్థులకు, 40% BC వారికి, 40% SC/ST అభ్యర్థులకు ఉండాలి. మరి PGT ఇంగ్లీష్ MA ఇంగ్లీష్ చేసి ఉండాలి, PGT తెలుగు MA తెలుగు చేసి ఉండాలి, PGT MA పొలిటికల్ సైన్స్ లేదా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేసి ఉండాలి వారికైతే. PGT కామర్స్ MCOM చేసి ఉండాలి ఇన్ కామర్స్ అండ్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్స్ ఉన్న పర్వాలేదు అంటూ తెలియజేస్తున్నారు. నోట్, హోల్డర్స్ ఆఫ్ MCOM ఇన్ అప్లైడ్ ఆర్ బిజినెస్ ఎకనామిక్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అంటూ ఇక్కడైతే మనకు క్లియర్గా ఇచ్చారు. PGT హిస్టరీ వారు MA హిస్టరీ చేసి ఉండాలి, PGT ఎకనామిక్స్ వారు MA ఎకనామిక్స్ చేసిన వారు ఎలిజిబుల్, PGT మ్యాథ్స్ వారు MA లేదా MSc మ్యాథమెటిక్స్ చేసిన వారు ఎలిజిబుల్గా చెప్పుకున్నారండి ఇక్కడ. PGT ఫిజిక్స్ వారు MSc ఫిజిక్స్ విభాగంలో చేసిన వారైతే ఎలిజిబుల్గా అయితే ఇక్కడ తెలియజేశారు. నెక్స్ట్ PGT కెమిస్ట్రీ MSc కెమిస్ట్రీ విత్ స్పెషలైజేషన్ ఇన్
ఇన్ఆర్గానిక్, ఆర్గానిక్ ఫిజికల్ కెమిస్ట్రీ అంటూ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారండి. చాలా అంటే చాలా ఉన్నాయండి ఇక్కడ. అంటే వేకెన్సీస్ని బట్టి వారి యొక్క క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడము జరిగింది. నెక్స్ట్ పీజీటీ వొకేషనల్ అండి. పీజీటీ అగ్రికల్చర్ విభాగం వారికి బీఎస్సీ అగ్రికల్చర్ చేసి ఉండాలి. పీజీటీ అకౌంటింగ్ అండ్ ట్యాక్సేషన్ వారికి ఎంకమ్ విత్ స్పెషలైజేషన్ ఆఫ్ ట్యాక్సేషన్. పీజీటీ సిఎస్సి బీఈ లేదా బీటెక్ చేసిన వారు ఎలిజిబుల్గా చెప్పుకోవచ్చు. పీజీటీ పిఎస్టీటీ మస్ట్ పాసెస్ ఎంఎస్సి హోమ్ సైన్సెస్ అంటూ ఇక్కడ తెలియజేశారు. లేదా హోమ్ సైన్సెస్లోనే పీజీ డిప్లొమా అయిన చైల్డ్ డెవలప్మెంట్ అండ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అంటూ తెలియజేశారు. బీఎస్సీ హోమ్ సైన్సెస్లో పీజీ డిప్లొమా ఇన్ ఎర్లీ చైల్డ్ ఎడ్యుకేషన్ ఇన్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అంటూ తెలియజేశారు. పీజీటీ ఎంఎల్టీ అటండి. దీనికి మస్ట్ పాసెస్ ఎంబీబీఎస్ లేదా బీహెచ్ఎంఏ, బీఏఎంఎస్ లేదా బీ ఫార్మసీ ఇన్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని తెలియజేశారు. నెక్స్ట్ పీజీటీ ఎంపీహెచ్డబ్ల్యూ మస్ట్ పాసెస్ బీఎస్సీ నర్సింగ్ 4 years ఎడ్యుకేషన్. ఓకేనా, బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ అయితే ఉందండి. పీజీటీ జిఎఫ్సి అండి. మస్ట్ పాసెస్ ఎంఏ రూరల్ డెవలప్మెంట్, అంటే ఎంఎస్సీ అగ్రికల్చర్ కావచ్చు విత్ అగ్రికల్చర్ ఎకనామిక్స్ అట. పీజీటీ రిటైల్ మార్కెటింగ్ అంటూ కూడా రిటైల్ మేనేజ్మెంట్ అని కూడా తెలియజేశారు. మస్ట్ పాసెస్ మాస్టర్ డిగ్రీ ఇన్ కామర్స్ లేదా ఎంకామ్ మార్కెటింగ్ అయితే తెలియజేస్తున్నారు ఇక్కడ. లేదా మస్ట్ పాసెస్ ఎంబీఏ హ్యావింగ్ మార్కెటింగ్ యాజ్ ఎ స్పెషలైజేషన్. ఇలా చాలా డీటెయిల్స్ అయితే ఇచ్చారండి. అంతేకాకుండా ఈరోజు సాక్షి దినపత్రికలో కూడా ఇంకా క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఒకసారి మీరు చూడవచ్చు. లేదా మీకు ఆ లింక్ కూడా నేను అఫీషియల్ వెబ్ పేజ్ లింక్ కూడా ఇస్తాను, ఒకసారి చూడండి. ఓకేనా. మరి అర్హతలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రిన్సిపల్స్ పీజీటీ పోస్టులకు సహా ఆయా సబ్జెక్టులలో పోస్ట్ గ్రాడ్యుయేషన్తో పాటు బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి. ఓకేనా. సో పోస్టులను బట్టి బీఈడీతో పాటు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే పీజీతో పాటు బీఈడీ కూడా తప్పకుండా ఉండాలి అంటూ తెలియజేశారు. మరి ఎంపికకు 100 మార్కులు అయితే కేటాయించారండి. ఇప్పటికే కేజీబీయూల్లో పనిచేస్తున్న టీచింగ్ వారికి 8 మార్కులు గ్రేస్ మార్కులు ఉంటాయి. స్కిల్ టెస్ట్కు 15 మార్కులు అయితే ఉంటాయంటూ మనకైతే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారండి. ఒకసారి అయితే మీరు ఇక్కడ ఇచ్చినటువంటి అర్హతలను బట్టి ఒకసారి నేనైతే ఆ లింక్ ఇస్తాను, ఒకసారి అఫీషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చూడండి ఫ్రెండ్స్, అన్నీ క్లియర్గా మీకు అర్థమవుతాయి. ఓకే. సో గైస్, మరి Group-2 నోటిఫికేషన్ జూన్ ఎండింగ్లో అయితే రాబోతుంది. సచివాలయం కూడా ప్రాసెస్లో ఉందండి. జూన్ ఎండింగ్ ఆర్ నెక్స్ట్ మంత్ అయినా వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయండి. సో కాబట్టి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. మన యాప్లో బెస్ట్ కోర్స్ అయితే లాంచ్ చేసాము. సో పూర్ స్టూడెంట్స్ని దృష్టిలో ఉంచుకొని 500K కంప్లీట్ కోర్స్ ఇస్తున్నామండి. ఓకేనా. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ, ఒక్కో సబ్జెక్ట్కి ఒక్కో లెజెండరీ ఫ్యాకల్టీ ఉంటారండి. అన్ని సబ్జెక్ట్స్ కలిపి ఒకరే చెప్పరు, ఒక్కో సబ్జెక్ట్కు ఒక్కో లెజెండరీ ఫ్యాకల్టీ ఉంటారు. కాబట్టి ఒకసారి డెమో చూడండి. ముందుగా మీరు డెమో చూసి మీకు నచ్చితేనే కోర్స్ అనేది తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్, బాయ్. సో గైస్, ఎవరికైనా సమాజ శాస్త్రము సోషియాలజీ పైన కంప్లీట్ కోర్స్ కావాలి అనుకుంటే, సో మరి డైలీ క్లాస్లో చెప్పినటువంటి పీడిఎఫ్ ప్లస్ క్లాస్లో చెప్పినటువంటి టెస్ట్ సిరీస్ మేము ప్రాక్టీస్ చేసుకోవాలి కదా క్వశ్చన్స్ అని ఎవరికైనా అనుకున్నట్లయితే 500 రూపాయల కోర్సుని జస్ట్ 99 రూపీస్కి అయితే అందచేయడం జరుగుతుందండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో అయితే దీన్ని అప్డేట్ చేస్తాను. ఈరోజు ఈవినింగ్ వరకు ఇంట్రెస్ట్ ఉన్న వారు తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. సో కంప్లీట్గా మీకైతే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనం చెప్పుకున్న క్లాస్ యొక్క పీడిఎఫ్ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది. మంచి అవకాశము సచివాలయ అభ్యర్థులకు, సిడిపిఓ అభ్యర్థులకు కూడా ఇది మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. జాబ్ డిసైడింగ్ అండి. మొత్తము 27 టాపిక్ల పైన పీడిఎఫ్, 27 టాపిక్ల పైన మొత్తము టెస్ట్ సిరీస్ కూడా మనకు అందుబాటులో ఉండేలా చూద్దాం. ఓకేనా. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.